రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. 16వ ఆర్థిక సంఘం కింద 16,627 కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలంలో ఈ నిధులను విడతల వారీగా విడుదల చేయనుంది. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలకు పైగా అదనంగా కేటాయించారు. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం టైడ్ గ్రాంట్లలో కనీసం 50% నిధులను గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధుల్లో రోడ్ల పనులకు గరిష్టంగా 10% మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రానికి వచ్చే మొత్తం నిధుల్లో 70% గ్రామ పంచాయతీలకు, 15% జిల్లా పరిషత్లకు, మరో 15% మండల పరిషత్లకు కేటాయించనున్నారు. స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకుంటే పర్ఫార్మెన్స్ గ్రాంట్ల రూపంలో అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు గణనీయంగా దోహదపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం కేటాయించిన ఈ నిధులు గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది.